నేను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వాలయ్యా అని అడిగాను. పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలయ్యా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావాలయ్యా, కుటుంబంలో కలహాలతో బాధపడుతున్న వారికి కలహాలు తీరిపోవాలయ్యా, మారు మనసు లేకుండా బతుకుతున్న వారికి రక్షణ ఇవ్వాలయ్యా, నీవు లేకపోతే అంతా వ్యర్థమయ్యా. నా మాటలో నీ మాట పెట్టి, నా హస్తంలో మీ హస్తం పెట్టి ఆ బిడ్డలకు కార్యం చేయాలి అని దేవుని దగ్గర వాగ్దానం చేసుకున్నప్పుడు దేవుడు నాకు వరాన్ని ఇచ్చాడు. ఈ రోజున అనేక మంది ప్రేయర్ చేయించుకొని మొదటి శాలరీస్ని పంపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఈ పరిచర్య చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ దేవుడే పంపిస్తున్నాడు. సువార్త కొరకు, మీ అందరి కొరకు, ఇంకా అనేక లక్షల మంది మేలు పొందాలని ఉద్దేశంతో ఈ పరిచర్య కొనసాగించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మా పరిచర్యలో కెమెరా అవసరం ఉంది. కెమెరా కోసం ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా అనేక సాక్ష్యాలు మీ దగ్గర చూపించాలని ఆశ ఉంది, కానీ నాకు సొంత కెమెరా లేదు. సొంత కెమెరా అంటే మా మందిరంలో జరిగిన మా మీటింగ్స్ జరిగిన సాక్ష్యాలు మీకు కూడా చూపించడం జరుగుతుంది. దేవుడు ఇప్పటికే ఎన్నో మేలు చేసి మా మందిరాన్ని ఏసీ మందిరంగా చేసే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. విజయవాడలోనే ఒక మంచి మందిరాన్ని మేము కలిగి ఉన్నాం. నా దేవుడు మాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా వెలుగుని నింపుతాడు. అనేకులకు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒకప్పుడు నన్ను చూసి అనేక మంది ఏడ్చారు. అనేక మంది మా అమ్మ కన్నీరు కార్చింది. అయ్యా నా బిడ్డను మార్చవా, నా బిడ్డను మార్చవా, అయ్యా రౌడీల చేతిలో చచ్చిపోతాడేమోనయ్యా, ఎక్కడ ఏమైపోతాడో, నా బిడ్డను మార్చయ్యా అని ఎంత కన్నీరు కార్చిందో మా అమ్మ. ఆ కన్నీరు, మా అమ్మలో ఉన్న కన్నీరంతా అయిపోయిందో ఏమో, నా హృదయం మాత్రం మారలేదు. నేను ఎంత కఠినాత్మదో నీకు తెలుసా? మా నాన్నగారు చనిపోయిన రోజు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. మధ్యాహ్నం సమాచేసి వచ్చిన తర్వాత ఎంత కఠిననో కాస్తన్నా కరగలేదు. మా అమ్మ కన్నీటి ప్రార్థన ఈ రోజున నన్ను మార్చింది. నెల రోజుల్లో చనిపోద్దన్న మా అమ్మ, నేను నా యేసయ్య వైపు తిరిగి అయ్యా నా అమ్మ కావాలని ఆయన కొరకు నేను ఏడ్చినప్పుడు 8.5 సంవత్సరాలు మా అమ్మ ఆరోగ్యంగా బతికింది. మా అమ్మ యొక్క కోరిక ఈ రోజున ఈ టీవీలో మాట్లాడతాం. టీవీలో మాట్లాడి అనేక మందిని దైవజనులను చూసి, అయ్యా నువ్వు అలాగ మాట్లాడాలయ్యా, అనేక మందికి నువ్వు చెప్పాలయ్యా, నువ్వు బాగుపడాలయ్యా అని నాతో అంటున్నప్పుడు ఈ ముసల్దానికి పిచ్చి పట్టిందిలే, నాకేంటి ఆ బ్రతికేంటి, నేనేదో టీవీలు రిపేర్ చేసుకుని బతికేవాడిని, టీవీలు బాగు చేసుకుని జీవించేవాడిని, టీవీలో నేను మాట్లాడదాం ఏంటి, ఈ చేదస్తపు ముసలిది అంతేలే అనుకున్నాను. కానీ నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని, నా జీవితాన్ని మార్చుకుని నా జీవితంలో లోబడి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు నా బ్రతుకులో ఒక నూతన క్రియ వెంబటే చేయించాడు ఆయన. 99 డిసెంబర్లో నేను వెళ్ళాను నా యేసయ్య దగ్గరికి. నూతన క్రియ వెంబటే ప్రారంభించాడు. 2,40,000 రూపాయల అప్పుతో కూరుకుపోయిన నా బ్రతుకు నుంచి బయటికి లాగాడు. నెల రోజుల్లో చచ్చిపోద్దనుకున్న మా అమ్మ బ్రతుకును నిలబెట్టాడు. నూతన జీవితాన్ని 8.5 సంవత్సరాలు పొడిగించాడు. గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా మా అమ్మను మార్చాడు. ఆ తర్వాత వ్యాపారాలన్నీ కూడా విడిచిపెట్టి అమ్మేసి దేవుని మందిరం కట్టించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా దేవుని మందిరం కోసం నేను చందా అడగలేదు. కానీ నా దేవుడు నాకు ఇచ్చిన వ్యాపారాలు అమ్మేసి ఆ పిలుపుని నేను నమ్ముకొని నా మందిరంలో అయ్యాలు కట్టిస్తున్న ఈ మందిరంలోకి ఎవరు వచ్చినా వాళ్ళు దీవించబడాలి, ఆస్వాదించబడాలి, మేలు పొందాలి, నాకు స్వస్థత వరం కావాలని అనుకున్నప్పుడు ఈ కలువరి ప్రార్థన మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అడుగు పెడితే చాలు కార్యాలు వారి జీవితంలో జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు కూడా ఆశగా ఉందా? ఎందుకంటే నేను తీసుకున్న తీర్మానం అది. చాలామంది ఎగతాళి చేశారు. ఎవరైనా 4 మనుషులను పోగు చేసి సందాలు పోగు చేసుకుని మందిరం కడతాడు, కానీ నువ్వేంట్రా బాబు నువ్వు ఇట తయారయ్యావు, ఉన్న డబ్బులంతా అవ చేసుకుని మందిరం కడతాను, మందిరం పిచ్చి అన్న పట్టిందా? అందరూ నన్ను ఎగతాళి చేసినప్పుడు నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుని కోసం ఏది చేసినా నాకు తక్కువ చేయడనుకున్నాను. ఆఖరి రూపాయి వరకు. అలాగే మా భార్య మెడలో బంగారం కూడా సమర్పించుకున్నప్పుడు గోల్డ్ కూడా అమ్మేసి ఆ డబ్బులు, వ్యాపారంలో వచ్చిన డబ్బులు, ₹1 బయట అడగకుండా మందిరాన్ని దేవుడు నా చేత కట్టించాడు. ఈ రోజున ఆ మందిరంలో అనేక మంది వస్తున్నారు, బాగుపడుతున్నారు, మేలు పొందుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, మారు మనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. ఈరోజు వాగ్దానం, ఇదిగో నీ జీవితంలో నూతన క్రియ ప్రారంభిస్తున్నాను. నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, నువ్వు ఎక్కడున్నా దగ్గరగా ఉంటే, ఏ మందిరానికి వెళ్ళకపోతే రా కలువరి ప్రార్థనా మందిరానికి, లేకపోతే ఫోన్ చేయి.
నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇన్నాళ్ళు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు పడిన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల నుండి, రోగాల నుండి విడుదల నీకు కలుగునుగాక. అట్టి కృపాటి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయనుగాక. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ హస్తం పెట్టుకోండి, మీ ప్రార్థనలు ఏకీభవించండి. సమస్యలతో ఉన్నవారు ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు వెంటనే మీకు విడుదల ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇంతవరకు నాయన వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యో, నిరాశలో ఉన్న బిడ్డలు, నిస్పృహలో ఉన్న బిడ్డలు, అయ్యా అపజయాల్లో ఉన్న బిడ్డలకు జయము కలుగునుగాక. ఎవరైతే ప్రభువా అనారోగ్యం ఉన్న తోట చేయి పెట్టుకున్నారో వారి చేయి కదగాని నీ హస్తం ఉంచండి, నీ రక్తంతో తాకండి. ఎలాంటి రోగమైనా, ఎలాంటి క్యాన్సర్ అయినా, ఎలాంటి చర్మ వ్యాధి అయినా, ఎలాంటి గుండె సమస్య వ్యాధి అయినా, ఎలాంటి గ్యాస్ ట్రబుల్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, యేసు నామములో విడుదల కలుగునుగాక. అప్పులనే దయ్యాలను యేసు నామములో లయపరుస్తున్నాం. అయ్యా, గర్భాలు రాకుండా, బిడ్డలు పుట్టకుండా ఆటంకపరుస్తున్న దుష్ట శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాం. ప్రతి బిడ్డకి అయ్యా గర్భఫలము కలుగునుగాక. వారు కన్నీరు నాట్యంగా మారునుగాక. ఉద్యోగాలు లేక బిడ్డలు బాధపడుతున్నారు స్వామి. యేసు నామములో నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఉద్యోగాలు ఉన్న బిడ్డలకి ప్రమోషన్ కోసం ఆశపడుతున్న బిడ్డలకి ప్రమోషన్ వచ్చునుగాక. అలాగే సొంత ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశపడుతున్న బిడ్డలకి త్వరగా ట్రాన్స్ఫర్ జరుగునుగాక. ఇన్ని సంవత్సరాలు పడిన బాధలు, కష్టాలు ఈ రోజుతో నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. కృప చూపించి నడిపించండి నాయన. వ్యాపారాలు అభివృద్ధి పరచండి నాయన. అలాగే దీవించండి నాయన. ప్రభువా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు, అయ్యా మనశ్శాంతి లేక భయంతో బాధపడుతున్న బిడ్డలు, కోర్టు కేసుల్లో, పోలీస్ కేసుల్లో ఇరుక్కుని ఎక్కడికి వెళ్ళలేక, ఏ ఉద్యోగం చేయలేక, ఏ ప్రాంతానికి వెళ్ళలేక ఉన్న బిడ్డలకు ఆ కేసుల నుండి త్వరగా విడుదల కలుగునుగాక. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రకటన. ప్రియమైన బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు కల్వరి ప్రార్థనా మందిరంలో స్వస్థత ప్రార్థనలు, అలాగే సమస్యల కోసం, ఉద్యోగాలైనా, వ్యాధులైన, బాధలైన, సమస్యలైన బిడ్డలు కావాలన్నా దగ్గరలో ఉన్న వాళ్ళ మందిరానికి రండి. మీరు మేలు పొందండి. అయిన తర్వాత అందరికీ, ఆ దూర ప్రాంతం వాళ్ళకి, దగ్గర ప్రాంతంలో అందరికీ కూడా ప్రార్థించిన భోజనం మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిని చక్కగా ఆరోగ్యవంతులుగా మీరు వెళ్ళాలని కోరుచూ ఉన్నాను. తర్వాత ప్రియమైన దైవ సేవకులారా, క్లారేజ్ లైసెన్స్ చాలా ఉపయోగం. ఇందులో మోసం లేదు. మీరు నమ్మితే, విశ్వాసం ఉండి నాకు వెంటనే ఫోన్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇది ఇంటర్నేషనల్ మ్యారేజ్ లైసెన్స్. గుర్తుపెట్టుకొని మీరు ఉపయోగించుకొని మేలు పొందండి. దేవుడు మీ అందరినీ, మీ సేవల్ని, మీ పరిచర్లను దీవించును గాక. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడిచ్చిన ఈ వాగ్దానం నిండుగా మీ జీవితాల్లో నెరవేరును గాక. ఆమె. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.